నమస్తే అండి. నేను డాక్టర్ ప్రభావతి, మాదాబాగ్ హాస్పిటల్, వసంత్ నగర్, కుక్కట్పల్లి. చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, షుగర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలోపతి మందులు వాడాల్సిందా? లేదంటే దాంట్లో ఆయుర్వేదంలో ఏదైనా చికిత్స అనేది ఉందా? సో షుగర్ అనేది, డయాబెటీస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 డయాబెటీస్‌లో మనకేంటంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది శరీరంలో ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల దాంట్లో ఖచ్చితంగా మనం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే బాడీలో ఇతరత్ర ఇబ్బందులు తగ్గించుకోవడానికి దాంతో సపోజిటరీగా ఆయుర్వేదిక్ మందుల్ని మనం వాడుకోవడంతో మనకి శరీరంలో జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్కి వస్తే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు. అంటే అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడము, వ్యాయామం లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, అలాగే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం. ఈ 3 కారణాల వల్ల ప్రధానంగా మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఆయుర్వేదంలో ప్రధానంగా ఏం చెప్పబడిందంటే నిదానము పరివర్జన చికిత్స. సో ఎప్పుడైతే నిదానం అనేది మనం తీసేస్తామో, కాస్టివ్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గిస్తామో చికిత్స అనేది జరుగుతుంది అని చెప్తారు. సో టైప్ 2 డయాబెటీస్ ప్రధాన కారణాలైన మన ఆహారంలో కానీ, వ్యాయామము, అదే స్ట్రెస్, వీటిని ఎప్పుడైతే మనం సరిగ్గా చేసుకోగలుగుతామో దీని చికిత్స అనేది అలోపతి మందులతో పాటు ఆయుర్వేదం ద్వారా కూడా తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీరు షుగర్ స్టార్ట్ చేసిన తర్వాత అలోపతి మందులు వాడుతూ ఉంటే మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆ మందులతో పాటు ఆయుర్వేదిక్ మందుల్ని వాడుకుంటూ తర్వాత కాలంలో దాన్ని తగ్గించుకుంటూ, అంటే అలోపతి మందుల డోసేజ్ తగ్గించుకుంటూ పూర్తిగా ఆయుర్వేదిక్ మందులతో మాత్రమే షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అంటే జీవన శైలి మార్పులు అంటే ఆహారం, మనం అధికంగా ఉన్న కార్బోహైడ్రేట్ ఫుడ్ కాకుండా హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ అధికంగా తీసుకోవడం, కానీ పొట్టుతో ఉన్న పదార్థాలు. ఇప్పుడు చాలా మంది వైట్ రైస్ తీసుకోవడం, ఎక్కువ క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరే ఇప్పుడు మనం తీసుకోవచ్చు, మంచివి అనేది ఎక్కువ తీసుకోవద్దు. రైస్ అనేది, బ్రౌన్ రైస్ అనేది ఒక 30 grams మాత్రమే తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే షుగర్ వచ్చిన వెంటనే చపాతీ తీసుకుంటాము, అంటే మీరు వైట్ రైస్ తీసుకున్నా చపాతీ తీసుకున్నా రెండు ఒకటే. సో దానికన్నా కూడా మీరు జొన్నలు తీసుకోవడము, బార్లీ. సో ఆయుర్వేదంలో ప్రధానంగా ఏం చెప్పబడింది అంటే బార్లీ అనేది మధుమేహానికి ఉత్తమమైన ఔషధం. సో ఇప్పుడు మీరు జొన్న రొట్టె తీసుకున్నప్పుడు దాంట్లో బార్లీ కలుపుకొని ఈ రెండింటితో రొట్టె తీసుకోండి, చపాతీ కాకుండా, మీ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు ముద్గ, పెసరపప్పు అనేది కూడా ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఎక్సర్సైజ్, మన ప్రస్తుత కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఇప్పుడు చాలా మంది పొద్దున్న ఎక్సర్సైజ్ చేయడం, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది, వ్యాయామం అనేది లేకుండా పోతుంది. సో దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం వ్యాయామం చేస్తామో ఇన్సులిన్ అవసరం లేకుండానే మన మజిల్స్ గ్లూకోజ్ తీసుకోగలుగుతాయి. సో డైలీ మనం కనీసం ఒక 30 నిమిషాలు, అంటే ఒక 10,000 అడుగులు ఎక్సర్సైజ్ చేయగలిగితే మందులు అనేది ఎక్కువగా అవసరం లేకుండానే షుగర్ని నియంత్రించుకోవచ్చు. ఇంకొకటి ప్రధాన కారణం స్ట్రెస్. మన ప్రస్తుత జీవన పరిస్థితుల్లో చాలా అధికంగా స్ట్రెస్ అనేది చూస్తున్నాం. సో మనం మిగతావన్నీ చేస్తున్నాము, ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అయినా షుగర్ కంట్రోల్ కావట్లేదు అంటే మనం స్ట్రెస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో హెపాటిక్ గ్లూకోజ్ ప్రొడక్షన్, అంటే మనం షుగర్ అనేది ఎక్కువగా తీసుకోకపోయినా కానీ బాడీలో, లివర్లో షుగర్ అనేది ఉంటుంది. సో స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడు బ్రెయిన్ స్టిమ్యులేషన్ వల్ల ఏమవుతుందంటే లివర్ నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకు బ్లడ్లో గ్లూకోజ్, ఇన్సులిన్ అనేది తగ్గుతుంది, గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో మనము దీనిని తగ్గించుకోవడం వల్ల ఈ 2 కారణాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కారణాలను ఎప్పుడైతే మనం మన ఆహారపు అలవాట్లో మార్పులు, వ్యాయామం, ఈ స్ట్రెస్ నియంత్రించుకుంటే మనం అలోపతి మందులని వీలైనంత వరకు తగ్గించుకుని కేవలం ఆయుర్వేదిక మందులు, అలాగే జీవన శైలిలో మార్పుల ద్వారా టైప్ 2 డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోవచ్చు.